నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను విజయ్. రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ రెడీ అయ్యారు. తన ఫోటోతోనే గెలుపు ఉండాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు. రానున్న ఎన్నికల సందడిలో తానే ఏక్ నిరంజన్గా ప్రజల్లో సుస్థిర స్థానం పొందాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే ప్రచార హోరులో ప్రతిపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 2-3 వారాలకు ఓ సిద్ధం సభ పెడుతున్న వైసీపీ మధ్యలో ప్రచారానికి విరామమిస్తోంది. బటన్ నొక్కే సభలు కూడా వరుసగా వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో వైసీపీ కోసం ప్రచారం చేసే నేతలు కూడా ఎవరూ లేరు. సీఎం జగన్ ఒక్కరే పూర్తిగా ప్రచార బాధ్యతల్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార విధులు, టికెట్ల కసరత్తు, మరోవైపు ఎన్నికల వ్యూహాలు, ఇలా ప్రచారం మొత్తం జగన్ ఒక్కరే చూసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రభావం వైసీపీ ఎన్నికల ప్రచారంపై కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన కూటమికి ప్రచార అడ్వాంటేజ్ కలిసొస్తోంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే టీడీపీ జనసేన స్పష్టతకు వచ్చాయి. వైసీపీ నుంచి ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన తర్వాత వచ్చే తలనొప్పులను కవర్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేయడం అంటే అంత తేలిక కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రచారంలో వెనుకబడే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని జగన్ ఎలా అధిగమిస్తారోనని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జగన్ సర్కార్ సిద్ధమంటున్నారు. కానీ తాము ఎప్పుడో సిద్ధమని విపక్షాలు ఎన్నికల బరిలోకి దిగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కదలిరా సభలతో ముందుకు దూసుకుపోతున్నారు. జగన్ అండ్ టీంపై ఓ రేంజ్లో ఆటాడుకుంటున్నారు. తనయుడు నారా లోకేష్ శంకారావం పేరుతో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. చంద్రబాబు కుటుంబం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. 2024 ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసే ఉద్దేశంతో సిద్ధం సభలకు అధికార వైసీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ సభలను భీమిలి నియోజకవర్గం నుంచే ప్రారంభించింది. ఈ సిద్ధం సభలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైనే ప్రధానంగా చర్చ సాగుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా ఈ సిద్ధం సభల గురించి మాట్లాడుకోవటం, సభ సక్సెస్ అయిందా లేదా అనే దానిపైన తీవ్ర స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా విషయానికి వస్తే మొదటగా ఈ సభను భీమిలి నియోజకవర్గంలోని సంగివలస ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది వరకు కూడా వైసీపీ కుటుంబ సభ్యులు హాజరవుతారని ఈ సభ నిర్వాహకులు ప్రకటించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేపట్టారు. అయితే వైసీపీ ఏ ఉద్దేశంతో ఈ సభలను ప్రారంభించిందో ఆ ఉద్దేశం పూర్తి స్థాయిలో కూడా ఈ సభల ద్వారా నెరవేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన సభలన్నీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. ఒక సభను మించి మరొక సభకు జనాలు పోటెత్తడంతో వైసీపీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం పెల్లుబుకుతోంది. మరోవైపు సిద్ధం సభల తర్వాత విపక్షాలు భారీ సభలను నిర్వహించాలని తలపెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపుగా 2 లక్షల మంది వరకు కూడా హాజరయ్యారు.
సిద్ధం సభ మొదలవటానికి ముందు రాష్ట్రంలో వైసీపీ పని పూర్తయిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజల్లో అధికార పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఉందని పలు ఎగ్జాంపుల్స్ను కూడా వాళ్ళు చెప్తూ సోషల్ మీడియాలోను ప్రధాన మీడియాలో కూడా జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ ప్రచారాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ భీమిలి నియోజకవర్గంలో జరిగిన మొదటి సిద్ధం సభ సక్సెస్ అవడంతో వైసీపీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం పెల్లుబుకింది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ సభ సక్సెస్ అయింది. అలాగే గతంలో జరిగిన సభలకు భిన్నంగా ఒక భారీ ర్యాంపును కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలందరి దగ్గరకు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే విధంగా ఏర్పాటు చేయటం కూడా ఈ సభ సక్సెస్ కారణమైంది. సభకు వచ్చిన వాళ్ళంతా కూడా సీఎం ప్రసంగాన్ని ఉత్సాహంగా వినడంతో పాటుగా కేరింతలు కొడుతూ ఈ సభను విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే విశాఖ జిల్లాలో ప్రారంభమైన ఈ సిద్ధం సభలు ఆ తర్వాత రాష్ట్రంలోని మిగిలిన 3 ప్రాంతాల్లో కూడా జరిగాయి. అక్కడ కూడా భారీగా సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాయలసీమ సభకు సంబంధించి అయితే జాతీయ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. మొత్తానికైతే సిద్ధం సభలతో అప్పటి వరకు వైసీపీ పైన విపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటుగా వైసీపీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సిద్ధం సభలు అయితే వైసీపీకి మంచి మైలేజ్ని తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. శంఖారావం పేరుతో చంద్రబాబు తనయుడు లోకేష్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రా కదిలిరా అంటూ శ్రీకాకుళంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయన సతీమణి భువనేశ్వరి సైతం ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం అరకు నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభించారు. 4 రోజుల పాటు పాడేరు, అనకాపల్లి, యలమంచలి, చోడవరం మీదుగా విజయనగరం జిల్లాలోని సాలూరు వరకు పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అధికార వైసీపీ ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. సిద్ధం సభ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయారు. సీఎం జగన్ ఒకరే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. 5 ఏళ్ల పాలనా కాలంలో జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయలేదు. బటన్ నొక్కే సభలకు మాత్రమే హాజరయ్యారు. మధ్యలో చాలా సార్లు జిల్లాల పర్యటనలు, గ్రామాల్లో బసలు అంటూ ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్ళని సీఎంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు జగన్ జిల్లాలకు వెళ్ళింది ముఖ్య నేతల శుభకార్యాలకు, బటన్ నొక్కే కార్యక్రమాలకు మాత్రమే. ఎన్నికలు దగ్గరకు రావడంతో 4 ప్రాంతాల్లో 4 సిద్ధం సభలు పెట్టి కార్యాచరణ ఖరారు చేయాలనుకున్నారు. 3 చోట్ల పెట్టారు. వచ్చే నెల 3వ తేదీన బాపట్లలో మరో సభ పెడుతున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలు సక్సెస్ అవడంతో అయితే మంచి జోష్ మీద ఉన్నాయని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా అటు భీమిలి, రాప్తాడులో జరిగిన సిద్ధం సభలకు, భారీ బహిరంగ సభలకైతే లక్షలాదిగా జనాలు రావడంతో అయితే అధికార పార్టీ జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. అదే జోష్తో అయితే ఇంకా సిద్ధం సభలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో జోష్ నింపే ప్రయత్నంలో అధికార పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. సిద్ధం సభలకు అయితే భీమిల్లో పెట్టిన సభకు లక్షల్లో జనాలు వచ్చారు. తరువాత ఏలూరులో పెట్టిన సిద్ధం సభకైతే 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్ఆర్సీపీ నేతల్ని ఈ సిద్ధం సభలతో అయితే ర్యాంప్ వాక్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని ఉత్తేజపరుస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగంలో అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీలను ఎండగడుతూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభల్లో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభల వేదికగా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే నాయకులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల్ని వేదికలపై నుంచే ప్రకటిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభలు సక్సెస్ అవటం చేత అయితే
వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము సిద్ధంగా ఉన్నాము, అధికారం చేపట్టడానికంటూ కూడా నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుంటే 15 స్థానాలకి 13 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి చింతలపూడి, అటు గోపాలపురం, ఇటు కొవ్వూరులో, అటు చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకి కాదని కంభం విజయరాజుకి టికెట్ ప్రకటించారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యేని కొవ్వూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం తీసుకొచ్చారు. మిగిలిన టీం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నేతలు చెప్తూ కూడా ఈ సిద్ధం సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో మేము మళ్ళీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా జోష్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మార్చి మొదటి 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా నెల రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ నెలలోనే పార్టీ వ్యవహారాలన్నింటినీ చూసుకోవడంతో పాటు జగన్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. గతంలో జగన్ తరఫున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈసారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారమంతా జగన్ భుజంపై పడింది. కాదు, ఆయనే సొంతంగా బాధ్యత తీసుకున్నారు. అభ్యర్థులు కేవలం ఎన్నికల్లో నిలబడేలా ఉండాలన్నదే జగన్ స్ట్రాటజీ. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కూడా ముమ్మరంగా తమ ప్రచారాలను మొదలుపెట్టాయి. అయితే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టైల్లో ప్రచారాలు చేస్తున్నాయి. టీడీపీ విషయానికి వస్తే రా కదలిరా అనే పేరుతో వాళ్ళు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభను నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే వైసీపీ విషయానికి వస్తే సిద్ధం, అంటే రాబోయే ఎన్నికలకు తామంతా సిద్ధమని కార్యకర్తలకు, నాయకులకు ఒక భరోసా కల్పించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. అయితే సిద్ధం సభల యొక్క వ్యూహాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఒక్కొక్క చోట పెట్టిన దగ్గర 6-7 జిల్లాల నుంచి జనాల్ని సమీకరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ప్రతి సిద్ధం సభలో కూడా 10 లక్షల మంది జనం పాల్గొంటూ ఉన్నారు, మా కార్యకర్తలు, నాయకులు పాల్గొంటూ ఉన్నారు అని ఒకవైపు వైసీపీ ప్రచారం చేసుకుంటూ ఉంది. అంటే రాబోయే ఎన్నికలకు ఇంత పెద్ద సైన్యం తమకు అందుబాటులో ఉంది, వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక సంకేతాలు ఇవ్వడానికే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఈ విధమైనటువంటి సభలు నిర్వహిస్తున్నారనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీకి అత్యంత బలం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయడం ఒకటైతే, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో వైసీపీ సోషల్ మీడియాకు మించింది లేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే వైసీపీ సోషల్ మీడియా ఉన్నంత బలంగా మరేదీ లేదు. ఆ సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని ఈ సిద్ధం సభలను ఏర్పాటు చేశారన్న ఒక అనాలిసిస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే సభలు పెట్టాలంటే ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టవచ్చు, లేదంటే 2-3 జిల్లాలకు కలిపి పెట్టవచ్చు. కానీ 5-6 జిల్లాలను, ప్రజలను ఒక చోటికి చేర్చి అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కసరత్తు చేసి సభలు నిర్వహిస్తున్నారు అంటే ఎక్కువ మంది జనాన్ని ఒక చోట క్రోడీకరించడం ద్వారా తమ సభ చాలా విజయవంతమైంది, ఇది ఒక చరిత్ర, ఇంత పెద్ద గొప్ప సభలు నిర్వహించడం వైసీపీకే సాధ్యమవుతుంది అన్న ఒక సంకేతాలు ఇవ్వడం కోసమే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సిద్ధం సభల యొక్క మొత్తం క్రియేషన్ ఆ విధంగా ఉందని చెప్పవచ్చు. ఆ సభల్లో జరుగుతున్నటువంటి ప్రచారం, షూటింగ్స్ కానీ, డ్రోన్ కెమెరాస్తో, అలాగే జిమ్మీ జిప్ కెమెరాస్తో పెద్ద ఎత్తున షాట్స్ తీసి వాటిని వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత గొప్పగా ఉంది, ఎంత యాక్టివ్గా ఉంది, దానికి ఎంతమంది కార్యకర్తల బలం ఉంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఎంత బలం ఉందని చెప్పడమే ఈ సిద్ధం సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే సిద్ధం సభలు ఎన్నికల ప్రచారంలో ఒక హైప్ క్రియేట్ చేయడంలో భాగంగానే వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే ఇన్ని జిల్లాల ప్రజలను ఒక చోటికి సమీకరించి ఒక్కొక్క సభలో కూడా 5 లక్షల నుంచి 10 లక్షల మంది పాల్గొంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఆ స్థాయిలో జనం రాకపోయినప్పటికీ
కొంతమేరకు సిద్ధం సభల్లో జనం అయితే పెద్ద ఎత్తున వస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సపోజ్ రీసెంట్గా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభకు సంబంధించి 7 జిల్లాల నుంచి జనాల్ని తరలించారు. ప్రతి గ్రామం నుంచి సెలెక్టెడ్ పీపుల్ 5 నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. నైటే వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, స్కూల్ బస్సులను వాళ్ళ గ్రామానికే పంపిస్తారు. వాళ్ళందరినీ పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి తెచ్చేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లు, అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి లోకల్లోనే వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేస్తారు. ఇంత పకడ్బందీగా అందరినీ సమీకరించి సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు వాళ్ళందరినీ ఒక చోట చేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగించడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి రోప్వే ఏదైతే ఉంటుందో ఆ రోప్వేలో నడుచుకుంటూ వెళ్ళి ఆయన ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండి నలువైపులా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ఉంటారు. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఈ సిద్ధం సభల్లో పాల్గొన్న వాళ్ళందరికీ అక్కడ చూస్తే ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం కష్టపడి పనిచేయాలి, ప్రతిపక్షాలతో తలపడాలి, తిరిగి పార్టీని నిలబెట్టాలి అన్న ఒక మోటివేషను అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్లో, నాయకుల్లో నింపడమే దీని యొక్క ప్రధాన ఎజెండా. వాటినే వీడియోలుగా రికార్డ్ చేసి తిరిగి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా ప్రమోషన్కు ఎక్కువగా సిద్ధం సభల్లో తీసినటువంటి విజువల్స్నే వాడుతున్నారు. ప్రభుత్వం అఫిషియల్గా ఇస్తున్నటువంటి యాడ్స్లో కూడా సిద్ధము సభల్లో చేసినటువంటి వీడియోలనే ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయడానికే ఈ సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. వైసీపీ వ్యూహం కూడా అదే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు రంగాతో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప. 2019 ఎన్నికలతో పోలిస్తే జరగనున్న ఎన్నికలు కీలకంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధిపైనే పార్టీల ప్రచారం సాగనుంది. స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ, జనసేన కూటమికి ఉన్నారు. 2 పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్లు మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. అనంతరం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రచారం చేయనున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఎలాగూ ఉంటారు. ఈ ముగ్గురు రాష్ట్రం 3 దిక్కుల ప్రచారం చేస్తే అధికార పార్టీ గెలుపు అంత ఈజీ కాదనేది విశ్లేషకుల మాటలతో తెలుస్తోంది. జనసేన, టీడీపీ నుంచి సినీ తారలు ప్రచారం జరుగునున్నట్లు టాక్ నడుస్తోంది. అది నిజమైతే ప్రచారంలో చంద్రబాబు, పవన్ కూటమి ఓ అడుగు ముందుకేసినట్లు అవుతోంది. ఒకవేళ బాబు కూటమికి బీజేపీ జత కడితే ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారని శ్రేణులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ 100 ప్రచార సభల్లో ప్రసంగించారు. రోజుకు 3-4 సభల్లో మాట్లాడారు. అయితే సీఎం జగన్ ఆ వేగం చూపించగలరా అంటే కష్టమేనని చెప్పుకోవాలి. కేసీఆర్తో పాటు కేటీఆర్, కవిత కూడా అక్కడ ప్రచార బాధ్యతలు పంచుకున్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. అయితే ఏపీలో పరిస్థితి అలా లేదు. అన్ని ఒంటి చేత్తో సీఎం జగన్ చూసుకోవాల్సి ఉంది. స్టార్ క్యాంపెయినర్లు దూరం కావడంతో అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. సినీ రంగం నుంచి కూడా ఈసారి వైసీపీకి మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో పృథ్వీ నేతృత్వంలో ఓ టీం ప్రచారం చేసింది. ఈసారైనా కూడా దూరం అయ్యారు. ఆలీ పార్టీలో ఉన్న ఆయన కూడా ప్రచారం చేస్తారో లేదో తెలియదు. ఇక గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మోహన్ బాబు కూడా దూరమయ్యారు. ఎలా చూసినా గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ప్రచార అడ్వాంటేజ్లు ఈసారి పూర్తిగా తగ్గిపోయాయి. జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతల్ని మోయాల్సి ఉంది.